దేశ రక్షణలో భాగంగా ఆర్మీలో కొనసాగాలనేది కొందరు యువకుల కల. దీనికోసం ప్రత్యేక శిక్షణ కూడా తీసుకుని చివరికి ఆర్మీలో సెలెక్ట్ అవుతూ బార్డర్లో కాపలాగా ఉంటున్నారు. అయితే ఒక ఊరు నుంచి ఆర్మీలో ఎంపికైన వారిని వేళ్ల మీద లెక్కబెట్టచ్చు. ఒకరు ఇద్దరు, మహా అయితే ఓ 10 మంది సైనికులుగా ఉండొచ్చు. కానీ ఓ గ్రామంలో మాత్రం ఏకంగా 20,000 మంది సైన్యంలో ఉన్నారని మీకు తెలుసా? ఒకే ఊరు నుంచి 20,000 మంది సైనికులు ఏంటని ఆశ్చర్యపోతున్నారా? అవును, ఈ ఊర్లో తాజా మాజీ సైనికులు కలుపుకొని నిజంగానే 20,000 మంది ఉన్నారట. ఇంతకు ఆ గ్రామం ఎక్కడుంది? అసలు ఒకే ఊరు నుంచి అంతమంది సైనికులుగా ఎలా సెలెక్ట్ అవుతున్నారనేది ఇప్పుడు తెలుసుకుందాం. అది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గహ్మార్ గ్రామం. ఈ ఊర్లో దాదాపు అందరూ విద్యావంతులే. బాగా చదువుకుని దేశం కోసం సేవ చేయాలని పరితపిస్తుంటారు. అందుకోసం కష్టపడి చదివి వివిధ రంగాల్లో స్థిరపడ్డారు. మరీ ముఖ్యంగా సైన్యంలో మాత్రం అత్యధికంగా ఉన్నారు. ఏకంగా తాజా మాజీలు కలుపుకొని 20,000 మంది సైన్యంలో ఉన్నారంటే అతిశయోక్తి కాదు. అయితే ప్రస్తుతానికి ఈ గ్రామం నుంచి 5,000 మంది సైన్యంలో కొనసాగుతున్నారు. ఇక 15,000 మంది రిటైర్డ్ జవాన్లు ఉన్నారు. వీరిలో 35 మంది కర్నల్స్, 42 మంది లెఫ్టినెంట్, బ్రిగేడియర్ స్థాయి అధికారులు. ఇకపోతే ఈ గ్రామంలో కుర్రాళ్ళు ఆర్మీలో ఎంపికయ్యేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఊళ్ళో సొంతగా 1600 మీటర్ల రన్నింగ్ ట్రాక్ ఏర్పాటు చేసుకుని కసరత్తులు చేస్తారు. దీంతో పాటు డైలీ రన్నింగ్, జిమ్ కు వెళ్లడం కూడా అలవాటుగా చేసుకున్నారు. ఇలా ఊళ్ళోని యువకులంతా ఆర్మీలో చేరేందుకు ఆసక్తిని చూపిస్తున్నారని తెలుస్తోంది. ఈ గ్రామస్తులు స్పందిస్తూ మా ఊళ్ళోని పిల్లలు దేశ రక్షణ కోసం ఆర్మీలో కొనసాగుతూ ఉండడం ఎంతో సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఒక ఊరు నుంచి ఆర్మీలో 2 లేదా 3 ఉన్నారంటేనే గొప్పగా ఫీల్ అవుతుంటారు. అలాంటిది గహ్మర్ గ్రామం నుంచి ఏకంగా 20,000 మంది సైన్యంలో ఉన్నారంటే నిజానికి ఎంతో గొప్ప విషయం. దేశ రక్షణ కోసం ఆర్మీలో కొనసాగాలన్న ఈ ఊరి యువకులు తీరుపై సెల్యూట్ చేయక తప్పదు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.